హలో అందరికీ. మొన్నటి వీడియోలో చూసారు కదా, నా బిడ్డ ఎంత అంగడంగడి చేసిందో డ్రెస్ కుచ్చుతుందని చెప్పి. అయితే ఫంక్షన్కేనామని చెప్పినా కదా, అదే ఫంక్షన్ కాదు, మా మేనమామ వాళ్ళు ఇళ్ళలో పోతున్నారు. ఎప్పుడు చూసినా షూట్ అట్లా జరిగింది, షూట్ ఉన్నప్పుడు ఇట్లుందని చెప్పి మాట్లాడతా కదా. ఈరోజు మా ఫ్యామిలీని పరిచయం చేస్తా. సో మేమందరం అయితే అక్క చెల్లెళ్ళము. ఇదంతా మా ఫ్యామిలీ. ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా మా పెద్దమ్మలు. మా పెద్దమ్మలు అంటే మా అమ్మ వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు, వీళ్ళే వాళ్ళు. వాళ్ళకు పుట్టిన వాళ్ళమైతే మేము మొత్తం మంది ఆడోళ్ళం 5గురం ఉన్నాము. ఫస్ట్ అటు సైడ్ ఉన్న అక్క పెద్దది, మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ. ఇక దాని పక్కకు ఉన్నది చిన్నక్క. మళ్ళీ ఇంక ఈ అక్కనేమో పెద్దమ్మ బిడ్డ. ఇది వైట్ సారీ ఏమో చిన్నక్క. ఇక మూడో ఆమె బిడ్డ నేను ఒక్కదాన్ని. బాయ్, మేమైతే ఊరికి వచ్చినాం. నీళ్ళు పోతున్నా చూడురి. బాయ్ బాయ్. ఇప్పుడు మాట్లాడినోడు పెద్దమ్మ వాళ్ళ పెద్ద బిడ్డ చిన్న కొడుకు. మీకు అర్థమైందో లేదో. ఇక వీళ్ళైతే వర్షం పడుతుందని చెప్పి కార్లో చూస్తున్నారు. మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా వాళ్ళ ఫ్యామిలీ. ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇట్లా లాస్ట్ మా అమ్మ నేను ఉన్నాం. ఇక మిగతా వాళ్ళు మధ్యలో వాళ్ళ అమ్మని వేసుకొని నిల్చున్నారు. ఇద్దరు బిడ్డలు వాళ్ళకి. మా అమ్మకి నేను ఒక్కదాన్నే బిడ్డని. అండ్ మా పెద్దమ్మకి కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకే మా మేనమ్మ బిడ్డని ఇచ్చినాం అన్నట్టు. మా అక్క చెల్లెలకైతే అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. మా ముగ్గురు అక్కలకేమో ఇద్దరిద్దరు కొడుకులు, ఒక అక్కకేమో ఇద్దరు బిడ్డలు, నా ఒక్కదానికే కొడుకు బిడ్డ. ఇక మా అన్నకి మా మరదలు ఇచ్చినాం కాబట్టి మొన్న కొడుకు పుట్టిండు. నా రైట్ సైడ్ ఉంది కదా బ్లూ కలర్ సారీ, మా అత్తమ్మ, మా మేనమామ వాళ్ళ భార్య. మా అత్తమ్మ పక్కన ఉన్నది మా మరదలు, మా అన్న భార్య, మా మేనమామ వాళ్ళ బిడ్డ. ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చిన మా అమ్మమ్మనే లేదు. మా అమ్మకు ఉంటుండే నా కొడుకు మంచి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఆశ ఉంటుండే. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు కానీ అది చూసి సంబరపడతానికైతే ఇప్పుడు అమ్మమ్మనే లేదు. అది ఉంటే ఇంకా మస్తు సంబరపడుతుండే. మిస్ యూ అమ్మమ్మ.